ఆ టెంట్ ఎక్కడ ఉందో టెంట్ని ఫోటో వీడియో తీయండి. పందిరి మైక్ కనెక్ట్ అయ్యి ఉంది. అక్కడ పెళ్లి జరిగింది, అక్కడ పందిరి కనపడుతూ ఉంది కదా. ఈ పందిరి అక్కడ వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగి 6వ తారీఖున పెళ్లి జరిగింది. ఈరోజు 19వ తారీఖు. ఇప్పుడు వీళ్ళు చనిపోయిన ఆయన హైదరాబాద్లో చనిపోతే అంబులెన్స్లో బాడీని తీసుకొచ్చారు. ఆ బాడీని తీసుకొచ్చిన అంబులెన్స్ని రానివ్వకపోతే వెనక నుంచి అది తీసుకొచ్చారు. మళ్ళీ తీసుకెళ్తున్నప్పుడు అడ్డు పెట్టారు, కొట్టారు. మళ్ళీ వచ్చాడు, కాశారు. అసలు బతికున్న వాళ్ళకి వివక్ష, అంటరానితనం, అస్పృశ్యత. చచ్చిపోయినాడు కూడానా? ఇది అసలు బాలే. అంటే అసలు వీళ్ళు మనుషులా కాదా అన్నది మనం ఆలోచించాలి. ఒక బాడీని, చనిపోయినోడి బాడీని ఎవరి నిధులతో రోడ్లు వేశారు? ఎస్సీ సప్లాన్ నిధులతో రోడ్లు వేశారు. ఆ రోడ్డు మీద ఎస్సీ శవాన్ని తీసుకెళ్ళడానికి వీలు లేదంట. ఎక్కడున్నాం మనం ఎక్కడున్నాం? ఇది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఎంతకాలం అయింది? ఇంకా శవాల్ని మా మీద ఇంటి నుంచి తీసుకెళ్ళకూడదు, మా వీధిలోని తీసుకెళ్ళకూడదు, ప్రధాన వీధుల్లోని తీసుకెళ్ళకూడదు అని ఆంక్షలు పెడుతున్నారంటే ఎక్కడున్నాం? ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఇప్పుడు కొట్టారు, శవాన్ని తీసుకెళ్ళనివ్వలేదు, బాడీని తీసుకెళ్ళనివ్వలేదు, కొట్టారు. నా కొడకల్లారా, మీకెంత ధైర్యం? మా వీధుల గుండా సమాధానం తీసుకెళ్తారా? చదువుకున్న పిల్లలండి వాళ్ళందరూ. వాళ్ళ తాతలు మీ దగ్గర తలంచుకుని ఉన్నట్టు వీళ్ళు ఎందుకుంటారు? అందరూ సమానమే ఈ సమానమే అనుకుంటారు. వాళ్ళు చదువుకునే పుస్తకాలు అదే బోధించారు. రాజ్యాంగం అందరికీ సమానమైన హక్కులు ఇచ్చినాయి. అబ్బే ఇక్కడి నుంచి రోడ్డు మీద మీరు తీసుకెళ్ళకూడదు, మీరు అస్పృశ్యులు అంటే ఏంటి? ఎలాగున్నాం? పోనీ ఎన్నికైన ప్రజానాయకుడు వచ్చాడు అంటే ఎమ్మెల్యే, ఇది ఇంత గొడవ జరిగిన ఇక్కడ దాకా రాలేదు. ఎందుకంటే జనసేన పార్టీ కాపుల పార్టీ, చేసిందంతా కాపుడు. కాబట్టి ఎమ్మెల్యే వస్తే ఎమ్మెల్యేకి పవన్ కళ్యాణ్ గారు తిడతారు, మా కాపుల మీద వెళ్తావా అంటే. ఏమీ ఎమ్మెల్యేలు కానీ జనసేన పార్టీ కానీ ఏం చెప్తుంది? ఆ కాపులు ఇష్టానుసారంగా చేసినా కానీ ఎస్సీలు పడి ఉండాలని చెప్తుందా జనసేన పార్టీ? మరి ఈ ఎమ్మెల్యే గారి ప్రవర్తన చూస్తుంటే అలాగే ఉంది. పైగా ఆయన ఎస్సీ కమ్యూనిటీకి చెందినవాడండి. ఒక ఎస్సీ శవాన్ని వీధులు గుండా నడవకూడదు, ఎస్సీలు శవాన్ని తీసుకుని అంటే. ఇప్పుడు పెళ్ళి చేసుకున్నారు, రోడ్డుకి అడ్డంగా టెంట్ వేశారు, 3 రోజులు ఉంచుకుంటారు టెంట్. పందిరి 3 రోజులు ఉంచుకుంటారు, లేకపోతే వారం రోజులు ఉంచుకుంటారు, లేకపోతే 9 రోజులు ఉంచుకుంటారు. అంతకన్నా ఎక్కువ ఉంచుకోరు కదా. 19 13వ రోజు ఉంచుకున్నారు. శుభకార్యం దగ్గరికి ఇటువంటి వెళ్ళడానికి ఇప్పుడు అదే ఒకవేళ పెళ్ళి జరిగిన ఇంట్లోనే ఒక మనిషి చనిపోతే ఏం చేస్తారు? ఇప్పుడు ఎస్సీ శవాన్ని తీసుకెళ్ళనివ్వలేదు, ఆ పెళ్ళి జరిగిన ఇంట్లో మనిషి చనిపోతే అదే దారి గుండా తీసుకెళ్తారా? లేకపోతే ఈ మనిషి చనిపోయాడని చెప్పి అవతల పాడేసి వెనక్కి తీసుకెళ్తారా? ఇదే ఆ ఇంటి అడ్డు పెట్టిన వాళ్ళు, లేకపోతే ఊరిలో ఎవడన్నా చచ్చాడు ఆ ఇంటి పక్కోడు,
అని అలా తీసుకెళ్తారా లేకపోతే పొలాల్లో తీసుకెళ్తారా? మానవత్వం ఉండాలండి. ఈ మానవత్వం లేకుండా చేసే పనులు ఇలాగే ఉంటాయి. ఖచ్చితంగా చెప్తున్నారు, అస్పృశ్యత అన్నది ఒక రోగం, అంటరానితనం అన్నది ఒక నేరం. న్యాయం చేయాల్సిన పోలీసులు, కేసులు పెట్టాల్సిన పోలీసులు వాళ్ళకి వత్తాసు పలుకుతా, వాళ్ళకి భయపడతా, జనసేన వాళ్ళు మమ్మల్ని ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ ఏం చేస్తావు అని పోలీసులు భయపడుతూ ఉంటే న్యాయం ఎవరు చేస్తారు? ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు కలెక్టర్ రావాలి, ఎస్పీ రావాలి. ఇంత వివక్ష జరిగినప్పుడు ఎక్కడున్నారు కలెక్టర్, ఎస్పీ? ఒక అమలాపురం ఎంత దూరం అండి? కొత్తపేట ఎంత దూరం ఈ ఊరికి? ఈ సంగతి తెలిసి నేను ఇక్కడే కూర్చుని మొత్తం అమలాపురం అందరినీ రమ్మని నేను కానీ పిలిపిస్తే ఏమవుతారు మీరు? ఆ టెంట్ తీసుకెళ్ళేంత వరకు నేను వెళ్ళకూడదు అనుకున్నాను, కానీ ఎస్ఐ గారు వచ్చాడు, పంచాయతీ వాళ్ళతో నేను సాయంత్రం లోపల తీయించుతా అన్నాడు. సాయంత్రం లోపల తీయించకపోతే చెప్పండి, నేను మళ్ళీ వస్తాను. మీరు మట్టుకు ఐకమత్యంగా ఉన్నట్టు. ఇక్కడ జరిగింది మట్టుకు మానవ సమాజం అంతా ఛీ అని ఉమ్మేసే సంఘటన. ఎవరైతే శవాన్ని అడ్డుకుని వీధి గుండా, ప్రధాన వీధి గుండా తీసుకెళ్ళలేదో వాళ్ళు మనుషులు కాదు, జంతువులయ్యి, పశువులు. పశువులు అని చెప్పడానికి కూడా మనం ఇంకా తక్కువ ఏదైనా ఉంటే ఆ పేరు పెట్టాలన్నాయి. ఎందుకంటే మతం, సామరస్యం అన్నీ కావాలి మనకి, సమాజం అన్నీ. కానీ చనిపోయినోడికి దగ్గర వివక్షత ఏంటండి? చనిపోయినోడిని తీసుకెళ్ళొద్దంటే ఏంటది? ఇది సహించరాని నేరం. మరి డిఎస్పీ గారు కానీ, లేకపోతే సిఐ గారు కానీ, లేకపోతే ఎస్ఐ గారు కానీ అసలు ఏం ఆలోచిస్తున్నారు? వీళ్ళ ఉద్యోగాలు ముఖ్యమా? అంటే వీళ్ళు ఉద్యోగాలు చేయాలి, ఎవరికి రక్షణ కల్పించాలి కదా, బలహీన వర్గాలకి. మీరు ఉద్యోగాలు చేస్తున్నట్టే ఎస్పీ నీకు సిగ్గు ఉండాలి. అసలు ఎస్పీ నీకు చెప్తున్నాను నేను, నీకు సిగ్గు ఉండాలి. ఇటువంటిది నీ జ్యూరిడిక్షన్లో ఒక దళితుడి శవాన్ని ప్రధాన వీధి గుండా తీసుకెళ్ళలేదంటే వాళ్ళని ఇంకా నువ్వు అరెస్ట్ చేయాలంటే నీకు సిగ్గు సర ఉండాలి. ఎస్పీ సిగ్గు సర ఉండాలి. మరి ఎస్పీ పేరేడో తెలియదు, ఎస్పీ ఎవరో నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నాను ఎస్పీకి, రాహుల్ మీనా. ఎవరా రాహుల్ మీనా? సిగ్గుండాలి నీకు. ఈ పాటికి గ్రామానికి వచ్చి ఇలా పలకరించాలి నువ్వు. ఒక ఎస్పీ, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయితే. నేను చెప్తున్నాను, ఇమీడియట్గా టెంట్ తీయండి, ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ చేసి దోషులను అరెస్ట్ చేయండి. ఎఫ్ఐఆర్ నిన్న సుందర్ వస్తే కానీ ఎఫ్ఐఆర్ కట్టలేదు. అంటే బయట నుంచి ఎవరన్నా వచ్చి చేస్తేనే ఎఫ్ఐఆర్ కడతారా? కాబట్టి మీరు పోలీస్ డిపార్ట్మెంట్గా, రెవెన్యూ డిపార్ట్మెంట్ పరంగా మీరు చేసినవి కరెక్ట్ కాదు. ఇమీడియట్గా చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి. మేమేమి మాకు ఏదో ఇచ్చేయమంటలేదు. చట్టం ఏం చెప్తుంది, రాజ్యాంగం ఏం చెప్తుంది, దాని ప్రకారం చర్యలు తీసుకోండి. మీకు 24 గంటల టైము. చట్ట ప్రకారం, రాజ్యాంగం ప్రకారం చర్యలు తీసుకోకపోతే మట్టుకు ఇది తీవ్రమైన ఉద్యమం రూపుదాలుస్తుంది. అది గుర్తుంచుకోండి. మీరందరూ ఐకమత్యంతో ఉండండి. మీ మీద ఏగ వాలితే నేను వస్తాను, చెప్తున్నాను. ఎందుకంటే ఎంత అన్యాయం. శవాన్ని కూడా వివక్షత చూపించే మనుషులు ఇంకా బతుకున్నారంటే అసలు భారతదేశం సిగ్గుపడాల్సిన సమయం ఇది. చాలా బాధగా ఉంది. కాబట్టి కాకపోతే మంచినీళ్ళు ఇవ్వరట, 5 కుళాయిలు ఇచ్చారట. ఊళ్ళో ఎన్ని కుళాయిలు ఉంటాయా? 50 కుళాయిలు ఉంటాయి. ప్రతి ఇంటికి ఇంట్లో బుద్ధిలో కుళాయిలు. ఎస్సీ పేటకి 4 కుళాయిలు. ఏంటి వివక్షత? పోనీ 4 కుళాయిలకి వాటర్ సరిగ్గా రాదు, 2 రోజులకోసారి ఇస్తారట.
అంటే మనుషులు కదా మీ దృష్టిలో? శ్మశానంలో కూడా లేదు. శ్మశానంలో కూడా వాటర్ ఇవ్వరు. వాళ్ళకి మట్టుకు స్నానం చేసుకోవడానికి వాటర్ ఇస్తారు. ఏంటి వివక్షత? కలెక్టర్ గారు ఈ గ్రామం రండి. ఎవరు కలెక్టర్ గారి పేరేంటి? మహేష్ కుమార్ గారు ఈ గ్రామానికి రండి. ఇంటికే ప్రతి ఇంటికే కుళాయి ఏంటి? ఇక్కడ పేట అంతటికి 4 కుళాయి ఏంటి? వీళ్ళకి 2 రోజులకు ఒకసారి వాటర్ రావడం ఏంటి? ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రోడ్లు ఎక్కడ ఉండాలి? ఎస్సీ పేటల్లో ఉండాలి. ట్యాంకులు కూడా ఎస్సీ పేట నుంచి కానీ మొదలెట్టి కాపులపేటలో వేసారు రోడ్లు. మొదలెట్టేమో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఎస్సీ పేటలో మొదలుపెట్టారు, కాపులకు రోడ్లు వేశారు ఆ డబ్బులతో. అలాగే ఓవర్ హెడ్ ట్యాంకులు కూడా ఎస్సీ ఎస్టీ సబ్ నిధులతో కట్టారు, అదేమో ఎస్సీలకి ఎవరు. పొద్దున్న నుంచి సిగ్నల్స్ కూడా కట్టేశారట, ఫోన్లు పనిచేయకుండా, వీళ్ళు ఎవరికి ఇచ్చేయకుండా. ఇప్పుడు మట్టుకు సిగ్నల్స్ వస్తున్నాయి వచ్చిన దాకా. ఏంటి వివక్షత? ఏంటి దారుణాలు? నేను చాలా బాధతో మాట్లాడుతున్నాను, అర్థం చేసుకోండి. ఒక చోట నివసించే పౌరుల మధ్య ఇంత వ్యత్యాసాలు, ఇంత వివక్షత ఉంటే ఈ దేశం ముందుకు ఎలాగెళ్తుంది? ఇది తిరుగుబాటు వస్తుంది. ముఖ్యమంత్రి నీకు చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, దీని అంతటికీ మీరు అధికారంలో వచ్చిన తర్వాతనే దళితుల మీద దాడులు పెరుగుతున్నాయి. మీరు ఎవరి మీదో కోపాన్ని ఈ దళితుల మీద చూపెడితే మేమేం చేయం? గుర్తుంచుకోండి, ఈసారి కానీ ఇటువంటి సంఘటనలు జరిగితే మట్టుకు డైరెక్ట్గా మీరే దీనికి బాధ్యులు అవుతారు. సీఎం అండ్ డిప్యూటీ సీఎం ఇమ్మీడియట్గా ఈ సమస్యను పరిష్కరించండి. ఇక్కడ హై లెవెల్ టీం వచ్చి చూడండి పరిస్థితులు చూసి దానికి న్యాయం చేయండి. ఎంత వివక్షత చూపెడుతున్నారు ఇక్కడ అన్నది చూపించి న్యాయం చేయండి. అంతేగాని వదిలేస్తానంటే మటుకు మేము వదలం మిమ్మల్ని. మీకు 24 గంటలు టైం ఇస్తున్నాను, రండి వచ్చి చూడండి. 24 గంటల తర్వాత ఇవన్నీ మీరు వచ్చి చూసి ఇవన్నీ చక్కబెట్టలేదంటే మటుకు నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను. చూసుకోండి, జాగ్రత్త.